నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశాఖ స్టీల్లో ప్రైవేటీకరణ నిలిపివేసే దిశలో అడుగులు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కుమారస్వామితో చంద్రబాబు చర్చలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ 12 శాఖల్లో ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రక్రియ మార్గదర్శకాలు జారీ పోలవరం పరిపాలనా కార్యాలయంలో దస్త్రాల దగ్ధం ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు పనికిరాని పత్రాలేనని చెప్పిన ఆర్డీఓ తెలంగాణలో రుణమాఫీపై అధికార విపక్షాల మాటల యుద్ధం అందరికీ చేసినట్టు నిరూపించాలన్న బీఆర్ఎస్ అర్హులందరికీ చేస్తామన్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పునః ప్రారంభమైన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ గత ప్రభుత్వ పెద్దలకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు తుంగభద్ర ప్రాజెక్టు విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు పూర్తి 5 ఎలిమెంట్లు అమర్చిన అధికారులు ఆగిన నీటి ప్రవాహం చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మైసూరు భూ కుంభకోణం కేసులో విచారణకు గవర్నర్ అనుమతి రాజీనామాకు బీజేపీ పట్టు కోల్కతా ఘటనకు నిరసనగా వైద్యుల దేశవ్యాప్త ఆందోళన ఓపీ శస్త్రచికిత్సలు నిలిపివేత భద్రతకు భరోసానివ్వాలని డిమాండ్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలిపివేత దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో ఈ మేరకు చర్చలు జరిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ జరగదని కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కుమారస్వామి ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే సీతారామన్ కుమారస్వామితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై ముగ్గురు నేతల మధ్య దాదాపు 40 నిమిషాలు చర్చలు జరిగినట్లు సమాచారం. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహకారం తదితర అంశాలపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి నిధుల విడుదల, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని మోదీని కోరారు. వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రానికి ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్లో ఇచ్చిన హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనక్కు వెళ్లిపోయిన కేంద్ర నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో వెనుకబడిన జిల్లాల ప్రోత్సాహక నిధులను తిరిగి రాష్ట్రానికి అందించి ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో రామ్మోహన్ నాయుడు నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని గుర్తిస్తే కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి సిద్ధమని సమీక్ష తర్వాత రామ్మోహన్ వెల్లడించారు. పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు చర్చించామని వివరించారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని కేంద్ర మంత్రి వివరించారు. రాజమండ్రి కానివ్వండి, మనకి విజయవాడ కానివ్వండి, అలాగే కడప కానివ్వండి, ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం. కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు వచ్చాయి. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు అనుమతి లేదని వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు, ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊరు లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు 9 ఏళ్లు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయా లేఖలను పరిశీలించిన తర్వాత పరిపాలన పరంగా అవసరమైతే 9 ఏళ్లకు ముందే ఆఫీస్ బేరర్లను బదిలీ చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మదనపల్లె ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే పోలవరం ఫైల్స్ కలకలం సృష్టిస్తోంది. ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ దస్త్రాలు కాల్చివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుటాహుటిన కార్యాలయానికి వచ్చిన ఆర్డీఓ శివజ్యోతి అవి ఎడమ కాలువకు సంబంధించిన పత్రాలు కాదని తేల్చి చెప్పారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటికొస్తాయని కార్యాలయ అధికారులే దస్త్రాలు కాల్చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాల్చివేసిన దస్త్రాలను ఆర్డీఓ శివజ్యోతి, డీఎస్పీ భవ్యకిషోర్, ఇన్ఛార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. దస్త్రాల దగ్ధంపై విచారణ చేస్తున్నట్లు ఇన్ఛార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ 2 రోజుల క్రితం లీవ్ పై వెళ్లారని, తనను ఇన్ఛార్జిగా నియమించినట్లు ఆమె చెప్పారు. తనకు తెలియకుండానే స్వీపర్ దస్త్రాలను కాల్చేశారని చెప్పారు. దస్త్రాలను పరిశీలించిన ఆర్డీఓ శివజ్యోతి అవి పనికిరాని పత్రాలని చెప్పారు. రెవెన్యూ పేపర్లు అనుమతి లేకుండా బయటకు రాకూడదన్న ఆమె ఎందుకు తెచ్చారో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసలు ఈ రోజు తగలబడిన వాటిల్లో సంతకం ఉన్న కానీ ఫైల్స్ కానీ ఏమీ లేవండి. నేను ప్రతి పేపర్ కూడా వీడియో అండ్ ఫోటోగ్రఫీ చేశాము. 93 పేజెస్ వచ్చాయి. ఇది రికార్డ్ రూమ్ పేపర్ కాదు. ఇది ఏంటంటే వీళ్ళ డెస్క్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్. ఆ వేస్ట్ మెటీరియల్ కూడా బయటికి రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఎందుకైతే బయటకు వచ్చిందో వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్స్ యాజ్ పర్ అవర్ రూల్స్ డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం. అది ఇక్కడ ఇంటెన్షన్గా జరిగిందైతే కాదండి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళ షెల్ఫ్ శుభ్రం చేసుకున్నారు. ఆ అమ్మాయి స్వీపర్ ఏం చేసిందంటే వేస్ట్ పేపర్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చి పడేసి మామూలుగా పేపర్లు అవి మన చెత్త తగలబెడతారు కదా, ఆమె అదే ఉద్దేశంతో తగలబెట్టింది. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి వెళ్లిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విచారణ జరిపి తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దస్త్రాల దహనంలో తప్పు ఎవరిదైనా ఉందని తేలితే కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేసి ఉంటే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం. పోలవరం ఫైల్స్ దగ్ధం ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. మంటలు అంటుకోవడంతో టీటీడీ ఉద్యోగి నాగార్జున అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంజనీర్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణమాఫీపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం మరింత ముదిరింది. రుణమాఫీ చేసినందున హరీష్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే అందరికీ చేసినట్లు నిరూపించాలంటూ సీఎంకు సిద్దిపేట ఎమ్మెల్యే సవాల్ విసిరారు. 60% రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వారం పాటు ఊరూరా తిరిగి వివరాలు సేకరించాలని నిర్ణయించింది. రుణ విముక్తి కాని రైతులు రైతు వేదిక వద్ద ఉన్న అధికారిని సంప్రదిస్తే సందేహాలు తీర్చుతారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచించారు.
తెలంగాణలో పంట రుణాల మాఫీపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య విమర్శలు మరింత పదును తేలుతున్నాయి. రైతు రుణమాఫీ నిలబెట్టుకున్నందుకు హరీష్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ మద్దతుదారులు సిద్దిపేటలో పెట్టిన ఫ్లెక్సీలతో గత రాత్రి వివాదం రాజుకుంది. ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తన నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయని హరీష్ ఆరోపించారు. తాళాలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. మరోవైపు రుణమాఫీ చేస్తాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మోసం చేశారంటూ హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెల్లవారుజామున వాటిని పోలీసులు తొలగించారు. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి హరీష్ రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతుంటే హరీష్ చిల్లరగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు. రుణమాఫీపై నిజాలు చెబితే దాడులు చేస్తున్నారన్న భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయినా తలగ్గబోమన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో హైదరాబాద్ లో సమావేశమైన కేటీఆర్ తదుపరి కార్యాచరణపై చర్చించారు. సోమవారం నుంచి వారం పాటు మాఫీ కాని రైతుల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఆ వివరాలను కలెక్టర్ అధికారులకు అందిస్తామన్నారు. అయినా న్యాయం చేయకుంటే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలిస్తామన్నారు. వారు కూడా స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామన్నారు. రుణమాఫీ 46% మాత్రమే జరిగిందన్న హరీష్ రావు కొడంగల్, సిద్దిపేట సహా ఎక్కడికైనా వెళ్లి రైతులను అడిగి తేల్చుదాం రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆరో చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు. తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేశామని, ఇంకెవరికైనా కాకుంటే రైతు భరోసా కేంద్రాల వద్ద అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఒకే రోజు 6,000 కోట్లు ఇచ్చాం. మళ్ళీ రెండోసారి చెప్పాం 0 నుంచి 1,50,000 వరకు ఇస్తామని చెప్పాం. అది కూడా సుమారు 6,000 పైసలకు కోట్లు వేసాం. 2 లక్షల లోపు కూడా మళ్ళీ 6,000 కోట్లు మళ్ళీ ఆ ఖాతాల్లో వేసాం. మళ్ళీ 0 నుంచి 2 లక్షలకి పైన ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర. 2,50,000 ఉన్నటువంటి కుటుంబం 50,000 బ్యాంకులో పే చేస్తే 2 లక్షలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక అగ్రికల్చర్ అధికారులు ఉంటారు. ఆ గ్రామాల్లో రైతులు నాకు రాలేదు అని అంటే పేరు తప్పుపడిందా, అకౌంట్ నెంబర్ తప్పుపడిందా, దేనివల్ల ఆగింది, వైట్ కార్డ్ లేదా, పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా ఆ డబ్బులు వేయమని చెప్పాం. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యలేదు. కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. 22,37,848 బ్యాంకు ఖాతాలకు 17,933.19 కోట్ల రూపాయల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల ఓ ప్రకటనలో తెలిపారు. ఏదేని కారణాలతో 2 లక్షల్లోపు ఉన్న రుణం మాఫీ కాని ఖాతాదారుల వివరాలు సేకరించి ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రుణమాఫీ అయిన అర్హుల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని, ఎప్పటిలోపు ఇస్తారని ప్రశ్నించారు. రుణమాఫీ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే భారాస, భాజపా విలీనమని రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ₹1,00,000 రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు, దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. 2 లక్షల రుణమాఫీ చేసిన వారికి వడ్డీ ₹100 పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు.
అప్పట్లో ఆందోళన రాగానే వెంటనే లేదు పాస్బుక్ అని చెప్పి మోసం చేసి మళ్ళీ రేషన్ కార్డునే ప్రతిపాదన చేసుకొని మీరు రుణమాఫీ చేయలేదని అడుగుతున్నా. దీన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి ఒక కొత్త లెక్క చెప్తున్నాడు. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా భారత వైద్య సంఘం ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యుల 24 గంటల బంద్ కొనసాగుతోంది. రేపు ఉదయం 6 గంటల వరకు అత్యవసర సేవలు మినహా అన్ని ఓపీడీ సేవలు, షెడ్యూల్ చేసిన సర్జరీలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు విధులు బహిష్కరించారు. పల్నాడు జిల్లా గురజాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ తీశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించారు. ధర్మవరం పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి నుంచి తెంబూరు రోడ్డు మీదుగా వైద్యులు నిరసన ర్యాలీ చేశారు. పాడేరులోనూ జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కర్నూలు రాసవిహార్ కూడలి వద్ద జూనియర్ డాక్టర్లు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఓపీ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. కోటిలోని వైద్య కళాశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. సికింద్రాబాద్లో డెంటల్ అసోసియేషన్, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాంపల్లి నిలోఫర్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేశారు. కేపీహెచ్బీలోని గాంధీ విగ్రహం వద్ద వైద్యులు ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆసుపత్రుల సిబ్బంది, వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వరంగల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట వైద్యులు, కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ఘటన జరిగి 9 రోజులైనా ప్రభుత్వాలు స్పందించట్లేదని వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడంలో ఇంజనీర్లు విజయం సాధించారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర జలాశయం 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. విరిగిపోయిన గేటు వద్ద భారీ వరద ఉండగానే 5 ఎలిమెంట్లను ఇంజనీర్లు అమర్చారు. ఎలిమెంట్ల అమరికతో 19వ గేటు నుంచి నీటి వృధాకు అడ్డుకట్ట పడింది. జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటును పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు తదితర అంశాలపై వారిని కమిషన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరంపై విచారణ తదుపరి ప్రక్రియను ఇవాళ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ అధికారులు, ఇంజనీర్లు, విశ్రాంత అధికారులు, నిర్మాణ సంస్థల నుంచి అఫిడవిట్లు తీసుకున్నారు. గతంలో సీఎస్గా పనిచేసిన ఓ అధికారి నుంచి ఇంకా అఫిడవిట్ అందలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ కు అందాయి. వచ్చిన అఫిడవిట్లను విశ్లేషించిన కమిషన్ వాటిని దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇందుకోసం వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నారు. సాంకేతిక అంశాలపై విచారణ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని, ఇక నుంచి ఆర్థిక అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తు కోసమే అన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టాలని కేసీఆర్ అనుకున్నా అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ప్రకాష్ హాజరయ్యారు. ప్రాణహిత, చేవెళ్ల రీ ఇంజనీరింగ్, కాళేశ్వరం ఆనకట్ట అంశాలపై కమిషన్ కు వివరించారు. వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్లు కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకాష్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయన్న ఆయన నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని నోటు రూపంలో కమిషన్ కు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 26న మళ్లీ అఫిడవిట్ రూపంలో కమిషన్ కు ఆధారాలు ఇస్తానని ప్రకాష్ చెప్పారు. కేసీఆర్ గారు ఒక బ్రాడ్ విజన్ తోని ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అని చెప్పాను. 148 ఎత్తులో కట్టినట్టయితే బ్యారేజీలో స్టోరేజ్ అనేది అసలే ఉండదు. కేవలం 1.8 టీఎంసీలే ఉంటాయి. 152 మీటర్ల ఎత్తులో కనుక కట్టినట్టయితే 5 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లో ఉండేది. అప్పుడు మనం ఎన్ని నీళ్ళైనా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండేది.
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అదెప్పటికీ జరగదన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధాని నరేంద్ర మోదీకి మాట ఇచ్చినట్లు సమాచారం ఉందని అన్నారు. ఈ మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కేటీఆర్ బీజేపీలో చేరతానని మాట ఇచ్చినందునే మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీలో కూడా తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ భాజపాయేనని అన్నారు. తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభమైందని, బీజేపీ జెండా కప్పుకునే ప్రాణాలు వదులుతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తనకు సమాచారం ఉందని కేటీఆర్ అన్నారు. ప్రధానితో ఆ మాటలు చెప్పారా లేదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ అంశంలో కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చిందన్న కేటీఆర్ అందులో రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని అడిగారు. తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాలు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీలో 20 కోర్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు శాంతికుమారి వెల్లడించారు. ప్రాథమికంగా 6 కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలో శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని శాంతికుమారి వివరించారు. యూనివర్సిటీలో 140 సంస్థలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగాల్లోనూ సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్లు శాంతికుమారి పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరం చేసింది. విజయనగరం జిల్లాలో నిన్న పర్యటించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా ఇవాళ విశాఖలో పర్యటించారు. తొలుత మధురవాడ ప్రాంతంలోని హయగ్రీవ, రామానాయుడు స్టూడియో భూములను పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీఓలను అడిగి వివరాలు తీసుకున్నారు. తర్వాత దసపల్లా భూములను పరిశీలించిన సిసోదియా ఆనందపురం, భీమిలి మండలాల్లో అన్యాక్రాంతమైన భూములను పరిశీలించారు. భీమునిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బల్లో భీమునిపట్నం మ్యూచువల్ లిమిటెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి, శారదా పీఠానికి కేటాయించిన భూములను కలెక్టర్ హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్లతో సిసోదియా పరిశీలించారు. భీమునిపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో 22A భూముల రికార్డులను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అక్కడి అధికారుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను తెలుసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని సిసోదియా తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోట్ అనుమతించారు. ముడా చేసిన స్థల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇందులో సీఎం పాత్ర ఉందని గవర్నర్ వద్ద పిటిషన్ వేసినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. మైసూరు కెసరా గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ఉన్న 3.16 ఎకరాల భూమిని అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల స్థలాలను పార్వతికి కేటాయించారు. ఈ స్థలం కేటాయింపుతో ఖజానాకు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు పిటిషనర్లు ఆరోపించారు. ఈ పిటిషన్పై తనను ఎందుకు విచారించకూడదో 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జూలై 26నే గవర్నర్ సిద్ధరామయ్యకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను తప్పుపట్టిన కర్ణాటక సర్కార్ వాటిని వెనక్కి తీసుకోవాలని గవర్నర్కు సూచించింది. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఈ సూచనను పట్టించుకొని గవర్నర్ తగిన ఏజెన్సీ సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నందున గవర్నర్ వద్ద పిటిషన్ వేసిన ఓ వ్యక్తి కేవియట్ దాఖలు చేశారు. మరొకరు రేపు కేవియట్ వేయనున్నట్లు తెలిపారు. ముడా భూకుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇచ్చిన అనుమతి బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ కుంభకోణం వేల కోట్లలో ఉంటుందని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేందుకు వీలుగా సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ డిమాండ్ను తోసిపుచ్చిన సిద్ధరామయ్య 2014లో తాను సీఎంగా ఉన్నప్పుడే తన సతీమణి పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే తాను పదవిలో ఉన్నంత వరకు ఇవ్వడం కుదరదని చెప్పినట్లు గుర్తు చేశారు. 2021లో మరోసారి దరఖాస్తు చేసుకోగా బీజేపీ ప్రభుత్వమే విజయనగరంలో స్థలాలు కేటాయించినట్లు సిద్ధరామయ్య చెప్పారు. మార్కెట్ ధర ఎక్కువ ఉందని భావిస్తే దాన్ని వెనక్కి తీసుకుని తన సతీమణికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. మరోవైపు గవర్నర్ చర్యను వ్యతిరేకిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గవర్నర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.